బొట్టే ఉంటుంది. కొంతమందికి మాత్రమే 2 బొట్లు ఉంటాయన్నమాట. పుట్టింటి వారు ఒక సూత్రాన్ని, అత్తింటి వారు ఒక సూత్రాన్ని తీసుకురావడం మా ఇంటి ఆడపిల్లలకి ఆచారం. ఇలా సూత్రం పెరిగినప్పుడు ఎవరైనా పెద్దవారు ఉండి, అంటే నాన్నల వరుస అయినా పర్వాలేదు, లేదా ముత్తైదువులు ఎవరైనా ఆడవాళ్ళు కానీ కట్టివ్వచ్చు. కానీ వెయ్యటం మాత్రం భర్త గాని, లేదంటే ఎవరైనా గురువు స్థానంలో ఉన్న వ్యక్తి మాత్రమే మనకి మెడలో వెయ్యాలి, భర్త అందుబాటులో లేనప్పుడు. అంటే మనకైనా కూడా దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీసి, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకునే హక్కు లేదనమాట. ఆ విషయం నాకు పెళ్ళికి ముందే తెలుసు. అప్పటినుంచి ఇప్పటి వరకు నేనెప్పుడు ఇలా పెరిగితే తప్పితే మెడలోంచి నా చేతులతో నేను మంగళసూత్రాన్ని తీయలేదు. ఇలా కట్టుకొని మా వారొచ్చిన దాకా దేవుడి దగ్గర పెట్టుకొని, మా వారొచ్చిన తర్వాత ఆయనతో వేయించుకుంటాననమాట. మళ్ళీ కొత్తగా పెళ్ళైన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించమని అడుగుతాను ఆయన్ని. స్త్రీకి జీవితంలో ఏ బంధం బావున్నా, బావుండకపోయినా భర్త అనే బంధం బావుంటే అంతకంటే స్వర్గం ఉండదు. మరి మీరు నన్ను ఆశీర్వదించరు దీర్ఘ సుమంగళి భవ అని?